గైస్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఆ ప్రోడక్ట్ ఒక షేర్ అవ్వచ్చు, ఒక పెన్ అవ్వచ్చు, ఒక ఫ్యాన్ అవ్వచ్చు, ఒక మైక్ అవ్వచ్చు, ఒక ల్యాప్టాప్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో మన దగ్గర ఒక ప్రోడక్ట్ అయితే ఉంది. సో ఈ ప్రోడక్ట్ని మనం ఆన్లైన్ ఇంటర్నెట్ యూజ్ చేసి ప్రమోట్ చేయాలి. సో ఇంటర్నెట్ యూజ్ చేసి ప్రమోట్ చేసి మనం కొన్ని సేల్స్ అన్నది జనరేట్ చేయాలి. సో అయితే వీటికి మనం వాడే పద్ధతులు అనేది డిఫరెంట్ అయితే ఉన్నాయి మనకి ఆన్లైన్లో. ఓకే, సో ఆన్లైన్ అయితే మనకి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. మీరు గూగుల్ యాడ్స్ యూజ్ చేయొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేయొచ్చు, క్వారా యాడ్స్ యూజ్ చేయొచ్చు, డిఫరెంట్. సో ఓకే, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. లేదా ఒక వెబ్సైట్ రన్ చేసి ఓకే లాంగ్ టర్మ్లో ఎస్ఈఓ ద్వారా సేల్స్ జనరేట్ చేయొచ్చు. సో అయితే ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పదలిసింది ఏంటంటే కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో కాంటెంట్ మార్కెటింగ్ కోసం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటే, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటే, సో ఒకటి మనకి రెండు పద్ధతులు మెయిన్గా, ఒకటి ఫ్రీ మెథడ్, సో రెండు పెయిడ్ మెథడ్. అంటే ఫ్రీ మెథడ్లో ఏంటంటే మనం టైం స్పెండ్ చేస్తాం, సో పెయిడ్ మెథడ్లో మనీ స్పెండ్ చేస్తాం. ఓకే, ఇక్కడ టైం స్పెండ్ చేసి మనం కాంటెంట్ అనేది క్రియేట్ చేయాలి ఫ్రీ మెథడ్లో. ఇక్కడ మనకేంటంటే పెయిడ్ మెథడ్లో కూడా మనం కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం, బట్ వెరీ లెస్ కంటెంట్. అంటే ఓన్లీ ఆ యాడ్కి ఎంత కంటెంట్ అయితే కావాలో అంత కంటెంట్ క్రియేట్ చేసి, సో ఒక బడ్జెట్ పెట్టి గూగుల్ యాడ్స్ అయితే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అయితే ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, కోరా యాడ్స్, ఈ విధంగా మనకు ఉన్న ప్లాట్ఫామ్స్ని బట్టి సో మన యాడ్స్ రన్ చేసి మన సేల్స్ అనేది తెచ్చుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రీ మెథడ్ ఉంది కదా, సో ఈ ఫ్రీ మెథడ్లోనే మన కాంటెంట్ మార్కెటింగ్ అనేది వస్తుంది. సో మన కాంటెంట్ మార్కెటింగ్ రన్ చేయడానికి మనకు కాంటెంట్ మార్కెటింగ్ ఆ ప్లాట్ఫామ్స్, ఓకే మన ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్లో మనం కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి మీడియం అన్నదే సో డిఫరెంట్ థింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఒక ఫేస్బుక్ తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు, లింక్డ్ఇన్ తీసుకోవచ్చు, సో బ్లాగ్ తీసుకోవచ్చు, పాడ్కాస్ట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మీడియంసే. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కాంటెంట్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఈ కాంటెంట్ మార్కెటింగ్ అనేది లాంగ్ టర్మ్ గేమ్. ఓకే, షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ వచ్చే గేమ్ అయితే కాదు. సో మీకు షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ రావాలి. ఓకే, సో ఈరోజు ప్రోడక్ట్ లాంచ్ చేశారు, సో రేపు నుంచే సేల్స్ జనరేట్ చేయాలి. సో అటువంటి కేసులో మీరు ఏం చేయాలి, పెయిడ్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ రన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాదు, మీరు ఈ రోజు అన్నది ప్రోడక్ట్ లాంచ్ చేశారు, సో దీనికి మార్కెట్లో మంచి బ్రాండ్ బిల్డ్ చేసి, సో లాంగ్ టర్మ్లో, సో ఓకే 1 year 2 yearsలో మీరు ఆ బ్రాండ్ అనేది అలా కంటిన్యూ చేస్తూ సో కన్సిస్టెంట్గా సేల్స్ జనరేట్ చేయాలనుకున్నాను. సో అటువంటిప్పుడే మనకి కాంటెంట్ మార్కెటింగ్ అనేది సో మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయినా యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, బ్లాగు, పాడ్కాస్ట్, సో ఈ ప్లాట్ఫామ్స్లో మనం ఏంటంటే కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ కాంటెంట్ అనేది క్రియేట్ చేసి ఈ ప్లాట్ఫామ్స్లో కాంటెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ, సో యూజర్స్ ఎప్పుడైతే మన కాంటెంట్ చూస్తారు కదా, సో బ్లాగ్లో బ్లాగ్ ఆర్టికల్ రీడ్ చేస్తారు, యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, సో అదేవిధంగా పాడ్కాస్ట్ ద్వారా సో మన కాంటెంట్ని ఆడియో రూపంలో వింటారు. సో నెక్స్ట్ ఫేస్బుక్లో కన్జ్యూమ్ చేసుకుంటారు, లింక్డ్ఇన్లో కన్జ్యూమ్ చేసుకుంటారు. ఓకే, కంటెంట్ అన్నది కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే సో వన్స్ మన కంటెంట్ అనేది ఫ్రీగా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. సో కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత మన ప్రోడక్ట్ని వాళ్ళకి రికమెండ్ చేస్తాం. సో రికమెండ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద పర్సన్స్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో ఆల్రెడీ మన కంటెంట్ ద్వారా మనకి కొంత రిలేషన్ ఏర్పడుతుంది. సో మన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి కొంత ఐడియా అనేది వస్తుంది. సో మన ప్రోడక్ట్ అనేది వాళ్ళకి యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అనుకుంటే, సో అటువంటి కేసులో మన ప్రోడక్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. కాంటెంట్ మార్కెటింగ్లో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే సో కంటెంట్ క్రియేట్ చేయడం. సో మనకి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, బ్లాగు, యూట్యూబ్. సో మీరేంటంటే ఓన్లీ ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లాగ్స్ చూసుకోవచ్చు, యూట్యూబ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా పాడ్కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ లైక్ గ్యారీవీ లాంటి పర్సన్స్, డిజిటల్ ప్రదీప్ లాంటి పర్సన్స్ చెప్పేది చెప్పే మెయిన్ ఏంటంటే సో వై ఒకే ప్లాట్ఫామ్ ఎందుకు చూస్ చేసుకోవాలి, సో మిగతా ప్లాట్ఫామ్స్లో అడ్వాంటేజ్ని కూడా మనం ఎందుకు కన్సిడర్ చేయకూడదు. సో అయితే ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో ఓకే ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, బ్లాగ్ ఉంది, పాడ్కాస్ట్ ఉన్నాయి, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇన్ని ప్లాట్ఫామ్స్కి సో మనం ఈ కాంటెంట్ మార్కెటింగ్లో సో మెయిన్ కింగ్ ఏంటంటే కంటెంట్. సో ఈ కంటెంట్ని మనం ఇన్ని ప్లాట్ఫామ్స్లో ఎలా ప్రొడ్యూస్ చేయాలి. సో డైలీ మనం ఇన్ని ప్లాట్ఫామ్స్కి కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే వెరీ డిఫికల్ట్ కదా. సో థింక్ చేస్తాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఒక సింపుల్ మెథడ్ అయితే ఒకటి ఉంది. సో అదేంటంటే కాంటెంట్ రీపర్పస్. సో కాంటెంట్ రీపర్పసింగ్ యూజ్ చేసి సో మన ఈ ప్లాట్ఫామ్స్కి మనం కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనం యూట్యూబ్లో వీడియో అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో దాన్ని మన ఆర్టికల్ కింద కన్వర్ట్ చేసి బ్లాగ్లో రిలీజ్ చేయొచ్చు. సో దాన్ని ఆడియో కింద కన్వర్ట్ చేసి సో సమ్ ప్రీ రోల్స్, పోస్ట్ రోల్స్ యాడ్ చేసి పాడ్కాస్ట్ కింద రిలీజ్ చేయొచ్చు. సో అదే వీడియోని మనం వెర్టికల్ వీడియో కింద కన్వర్ట్ చేసి ఐజీటీవీ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే వీడియోలో ఒక less than 1 minute పార్ట్స్ తీసుకొని మనం
సో ఓకే, ఇన్స్టాగ్రామ్ ఫీడ్కి, లింక్డ్ఇన్ ఫీడ్కి, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ఫీడ్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా అందులో లెస్ దెన్ 30 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్ వీడియోస్ తీసుకుని ఓకే వెర్టికల్ వీడియోస్ కింద కన్వర్ట్ చేసి సో వాటిని మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద వాడచ్చు. ఓకే, ఇప్పుడు మన యూట్యూబ్ వీడియో ఏది ఉందో సో ఆ వీడియోని వెర్టికల్ కింద ఆల్రెడీ కన్వర్ట్ చేసి ఐజీటీవీలో ప్రొడ్యూస్ చేసాం కదా. సో అందులో స్మాల్ పార్ట్స్ తీసుకుని సో వాటిని మనం స్టోరీస్ కింద కూడా మనం రీపర్పస్ చేసుకోవచ్చు. సో ఓకే, సో మన ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా సో రేపు మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ రావచ్చు. ఎన్ని ప్లాట్ఫామ్స్ మనకి సో వచ్చినా సరే ఎక్కువ మన ఆడియన్స్ అనేవారు ఎక్కువ ఏ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేస్తున్నారో సో ఆ ప్లాట్ఫామ్స్ మనం చూజ్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్స్లో ఈ కాంటెంట్ రీపర్పస్ అనే మెథడ్ యూజ్ చేసి కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో దీనినే మనం కాంటెంట్ మార్కెటింగ్ అంటాం. సో కాంటెంట్ మార్కెటింగ్ అంటే సో మన యొక్క ప్రొడక్ట్స్ని కంటెంట్ అనే మీడియం ద్వారా ఓకే కంటెంట్ ద్వారా మన యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి మనం కాంటెంట్ మార్కెటింగ్ అంటాం. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంటెంట్ మార్కెటింగ్ అంటే లాంగ్ టర్మ్ గేము. ఓకే, ఈరోజు నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి 1 వీక్లో రిజల్ట్, వన్ వీక్లోనే సేల్స్ కావాలనుకుంటే అది వర్కౌట్ అయ్యే కాంటెంట్ మార్కెటింగ్లో వర్కౌట్ అయ్యే మెథడ్ కాదు. సో మీరు ఏంటంటే ఇయర్స్ అట్లీస్ట్ ఒక 6 మంత్స్ 4 మంత్స్ అయినా సరే సో మీరు ఆ కాంటెంట్ మార్కెటింగ్ చేసి సేల్స్ అనేది తెచ్చుకుంటారు. ఓకే, సో ఇది కాంటెంట్ మార్కెటింగ్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. సో మన కాంటెంట్ మార్కెటింగ్ గురించి ఎలా చేయాలి సో ఇంకా ప్రాక్టికల్ అన్న వీడియోస్ మనం ఫర్దర్గా సో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే మీరు డిజిటల్ మార్కెటింగ్లో సో 1-to-1 ట్రైనింగ్స్ కావాలన్నా సో ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, సో ఫేస్బుక్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్లో పర్టికులర్ మాడ్యూల్ కావచ్చు. సో వాటి మీద మీకు 1-to-1 ట్రైనింగ్ కావాలనుకుంటే సో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే గైస్, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.